నమస్తే దోస్తులు. ఇవాళ మనము ఎగ్ ఆమ్లెట్ కర్రీ వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా మీరు చేసుకొని తినండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తా. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది, బాగా ఉంటుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చెంచా నూనె వేసుకొని ఒక కప్పు ఉల్లిగడ్డలు దోరగా వేయించుకొని ఒక బౌల్లో అవి తీసుకోవాలి. అందులో సగం చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, ఒక చెంచా మసాలా, సగం చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆ గుడ్డులను అందులో 4 గుడ్డులను అందులో పోసుకొని మంచిగా కలుపుకొని ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకోవాలి. పెద్దగా వేసుకోవాలి. మంచిగా వేసుకున్న తర్వాత ఆమ్లెట్లను పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఆమ్లెట్లను పక్కన పెట్టుకోవాలి. ఆమ్లెట్ను చిన్న చిన్న ముక్కలుగా మీ ఇష్టం ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఇష్టంగా తినేటట్టు అలా ఒక చిన్న డబ్బా మీద మూతను తీసుకొని అలా చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా వేసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని అలాగే ఒక 2 టమాటాలు వేసుకొని మంచిగా వేయించుకొని దీన్ని మనము మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పెట్టుకొని అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీకి పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి ఒక 4 పావుల నూనె వేసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది వేగినాక పచ్చివాసన వేయినాక ఒక చెంచా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఒక 2 వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత వేగినాక మనం ముందుగా పట్టుకున్న టమాటా పేస్టును ఇందులో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మగ్గియాలి. అది మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 2 చెంచాల కారము, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా మసాలా, ఒక 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత మనం చిన్న కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలను అందులో వేసుకొని మెల్లగా అవి టర్న్ చేసుకొని సిమ్లో చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవడమే, అంతే, రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇది ఎలా ఉందో చేసుకొని చూడండి. ఇది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే మరొకసారి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.